brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। फोर्త్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. డర్టీ మస్తాన్ కి రిమాండ్ విధించింది కోర్టు. మస్తాన్ సాయిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించారు పోలీసులు. నేటితో కస్టడీ పూర్తి కావడంతో మస్తాన్ సాయికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రంగారెడ్డి కోర్టులో హాజరుపరిచారు. ఇక 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. 3 రోజుల పాటు మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకొని విచారించిన పోలీసులు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. హార్డ్ డిస్క్, డ్రగ్స్ అంశాలపై క్వశ్చన్ చేశారు. అయితే న్యూడ్ వీడియోలు, అమ్మాయిలను ట్రాప్ చేయడంపై పోలీసుల ప్రశ్నలకు మస్తాన్ సాయి సమాధానం ఇవ్వనట్టు తెలుస్తోంది. తన 2 గర్ల్ ఫ్రెండ్స్, భార్యతో ఉన్న వీడియోలు మాత్రమే హార్డ్ డిస్క్ లో ఉన్నట్లు మస్తాన్ పోలీసులకు చెప్పినట్టు సమాచారం. మరోవైపు మస్తాన్ సాయి వాట్సాప్ చాటింగ్ ను రీట్వీట్ చేసేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. డ్రగ్స్ లింకులపైన ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, 3 రోజుల పాటు పోలీసులు విచారించినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు మస్తాన్ సాయి నుంచి. ఫర్దర్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండబోతుంది? కస్టడీ ముగిసిన తర్వాత మస్తాన్ సాయిని ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచినటువంటి నార్సింగి పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ను విధించింది ఉప్పర్పల్లి కోర్టు. దీంతో చెంచల్గూడ జైలుకు మస్తాన్ సాయిని తరలించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా డ్రగ్స్, హార్డ్ డిస్క్ను ముందుంచి పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక డ్రగ్స్ అంశానికి ప్రధానంగా నార్కోటిక్ పోలీసులు సైతం కూడా నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండి దాదాపు 2 గంటల పాటు కూడా మస్తాన్ సాయిని విచారించడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్ని అమ్మాయిలకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ అన్కాన్షియస్కి వెళ్ళిపోతారో ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి న్యూడ్ వీడియోస్ అన్నింటినీ కూడా అతను తీస్తున్నాడనేది ప్రధానంగా ఆరోపణ చేసినటువంటి లావణ్య ఫిర్యాదు మేరకు అసలు ఆ న్యూడ్ వీడియోస్కి సంబంధించి, అంతేకాకుండా వ్యక్తిగత సమాచార సేకరణ విషయంలో కావచ్చు, ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఏ విధంగా అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నార్సింగి పోలీసులు విచారించారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ అంశాలకు సంబంధించి ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు అనే దానికి మీద కూడా పూర్తి స్థాయిలో నార్కోటిక్ పోలీసులు కూడా మస్తాన్ సాయి దగ్గర నుంచి వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ అంశాలకు సంబంధించి మరొకసారి కూడా కస్టడీ కోరేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.